వెల్కమ్ టు పల్లెటూరి అమ్మ చేతి రుచులు. నేను ఈరోజు ఉల్లికాడల కూర చేస్తున్నాను, చూపిస్తాను చూడండి. ముందుగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న శనగపప్పు, పసుపు, సన్నగా తరుగుకున్న ఉల్లి కాడలు అంటారు, ఉల్లి పొరక అంటారు. ఇప్పుడు ఇది వేసుకోవాలి. ఇష్టం ఉంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ పప్పు కొంచెం ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడు ఉడికిందేమో చూసుకుందాము. ఈ నీరంతా ఇంకే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొంచెం సన్న చెక్క మీద ఉడికించుకోవాలి కర్రీ. పెద్ద మంట మీద మాడిపోతుంది, చిన్న మంట మీద అయితే మంచిగా ఉడుకుతుంది. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఉల్లికాడల కర్రీ రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.